నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. వల్లభనేని వంశీ డల్లాస్లో అమెరికాలో పెట్టుబడులు పెట్టారు అని మనకు ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం సౌజన్య, మన వీక్షకులు కూడా నమస్కారం. వల్లభనేని వంశీ గన్నవరం నుంచి పోటీ చేశారు వైసీపీ నుంచి. పోలింగ్ అయిన తర్వాత ఏమైందో తెలియదు కానీ ఇక్కడ ఉన్నట్టే ఉన్నారు. సడన్గా డల్లాస్లో తేలారు. ఎందుకు అంటే ఆయన అక్కడ అమెరికాలో పెట్టుబడులు పెట్టారు, కేవలం గ్రీన్ కార్డ్ కోసం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి పెట్టుబడులు పెట్టారు, అది కూడా కోట్ల రూపాయలు పెట్టారు అని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం అంటారు? అందులో పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అంశం అయితే ఇందులో ఏం లేదమ్మా. ఇటీవల కాలంలో అమెరికాలో పెట్టుబడులు పెట్టడం అనేది చాలామంది చేస్తున్నారు. అంటే క్వాలిఫికేషన్ ఉండా లేకపోయినా కూడా ఏజ్ ఇప్పుడు కలుస్తున్నా కలవకపోయినా పెట్టుబడులు పెట్టడం ద్వారా అమెరికా ఏం చేస్తుందంటే ఆకర్షిస్తుంది పెట్టుబడిదారుల్ని. వాళ్ళ దేశంలో ఒక 10 మంది అర్హులైనటువంటి అమెరికన్స్కి నేటివ్ వాళ్ళకి కనుక పర్మనెంట్ ఉద్యోగాలు ఇస్తే మినిమం 9 కోట్ల పెట్టుబడి రూపాయలు పెడితే 10 మంది ఉద్యోగాలు కనుక ఇస్తే వాళ్ళకి ఒక EB-5 అనే ఒక రకమైన వీసా ఇస్తుంది. ఆ ఇచ్చిన 1 ఇయర్ తర్వాత దాన్ని గ్రీన్ కార్డుగా మారుస్తుంది. అంటే పర్మనెంట్ రెసిడెంట్ అయిపోతారు అమెరికాలో. కాబట్టి ఇది చాలామంది చేస్తున్నారు. ఇది వాళ్ళ ఆంధ్రప్రదేశ్ లాంటి అంటే కొంచెం ప్రగతిశీలమైన స్టేట్లో ఆంధ్రప్రదేశ్లో ఉండలేక కూడా కొంతమంది అంటే ఇక్కడ పరిస్థితులు అన్నీ కూడా గత 5 ఏళ్ల నుంచి చాలా పరిస్థితులు మారిపోయినాయి. చాలామంది ఇమడలేకపోతున్నారు ఈ ప్రభుత్వ పరిపాలనలోను విధానంలోనూ, వీళ్ళ ట్రీట్మెంట్ వైఖరిలోను, తర్వాత వేధింపులు రకరకాలుగా వేధిస్తుంటే ఇలాంటి స్టేట్లో ఉండాలా అనే ఒక ప్రశ్న వచ్చి కొద్దిగా ఆర్థికంగా పరిపుష్టున్నాళ్ళు ఇక్కడ ఆస్తులు అమ్మేసుకునైనా లేకపోతే ఇతర పెట్టుబడులైనా మార్చి అక్కడ పెట్టుకుంటున్నారు. అది వంశీ లాంటి వ్యక్తి పెట్టడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. ఆయనకి ఇంకా అంతకన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉంది, అవసరం కూడా ఉంది. ఆయన గతంలో తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఇంత వివాదాస్పదమైన వ్యక్తిగా లేడు. కానీ 2019లో తెలుగుదేశం టికెట్ మీద గెలిచి వైఎస్ఆర్సీపీలో చేరిన తర్వాత ఆయన చాలా వివాదాల్లో ఇరుక్కుపోయాడు. రకరకాల అక్కడ లోకల్గా జరుగుతున్న మట్టి ఇవి కానీ ఇతర కుంభకోణాల్లో కానీ, తర్వాత దాడులు, ప్రత్యర్థుల మీద దాడులు చేయటం అంటే తెలుగుదేశం వాళ్ళ మీదే. అంతకుముందు ఆయన తెలుగుదేశంలో ఉన్నాడు కానీ వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిన తర్వాత వైఎస్ఆర్సీపీ పాలసీకి అనుగుణంగా ఆయన భువనేశ్వర్ గారు లాంటి ఒక మహిళ మీద కూడా, అసెంబ్లీలో లేని సభ్యురాల మీద కూడా చాలా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసి చాలామంది మహిళా సంఘాలకి, మహిళా లోకానికి చాలా వ్యతిరేకంగా తయారయ్యాడు. చాలా నిందలు ఆయన భరించాల్సి వచ్చింది. మొన్నటికి మొన్న ఎన్నికల్లో అంతకుముందు వంశీ అంటే గన్నవరంలో ఒక ఫోర్స్ అనుకున్నారు. తరిమి కొట్టి అక్కడ కాలర పట్టుకుని పోలీసులు ఆయన్ని సేవ్ చేసి తీసుకెళ్లాల్సిన పరిస్థితికి వచ్చింది. ఎవరైనా మర్యాద తప్పిన తర్వాత ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కనుక పరారీలో ఉండి ఇవాళ తెలంగాణలో ఆయన ప్రాణం కోసం పరిగెత్తాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది ఆంధ్రప్రదేశ్ పోలీస్ కాదు మీరు చెప్పినట్టు డ్యాన్స్ చేయడానికి. ఇప్పుడు ఆయన కంది దగ్గర కారులో అవన్నీ వదిలిపెట్టి పరారయ్యాడు కదా. ఇప్పుడు ఇక్కడ కనుక అతను తప్పించుకుని వెళ్ళిపోతే తెలంగాణ పోలీస్ కూడా సహకరించాల్సి వస్తుంది ఆంధ్రప్రదేశ్ పోలీస్కి. అలాంటప్పుడు ఫైర్ కూడా ఓపెన్ చేసేస్తారు. తెలంగాణకి ఆంధ్రాకి ఉన్న తేడా అదే. వాళ్ళలాగా రబ్బర్ స్టాంపుల్లాగా వీళ్ళు ఉండరు. కాబట్టి నేను అనుకోవటం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అంత రిస్క్ తీసుకోడు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అంటే వాళ్ళు శాసిస్తారు. దాన్ని పగలగొట్టినా కూడా ఈవీఎం మిషన్ని ఎక్కడ కూడా దానికి సంబంధించిన ప్రస్తావన కూడా చేయలేదు. ఎఫ్ఐఆర్లో కానీ కేసు రిజిస్టర్ చేయటం కానీ ఎలక్షన్ కమిషన్ కానీ ఎక్కడ కూడా రిపోర్టుల్లో రాయలే. ఎవరో అజ్ఞాత వ్యక్తి పగలగొట్టాడు అన్నట్టు రాశారే తప్ప పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పగలగొట్టి. నిన్న ఆ విజువల్ బయటకు వచ్చినప్పుడు తెలిసింది. ఈ ప్రస్తావన నేను ఎందుకు తీసుకొచ్చా అంటే వంశీ గారిది కూడా పరిస్థితి అక్కడ ఏం బాగాలేదు. స్థానికంగా ప్రజలు కూడా చాలా వ్యతిరేకిస్తున్నారు, ఎమ్మడబడుతున్నారు. ఎందుకంటే ఆయన ఇలాంటి దాడుల్ని ప్రోత్సహించాడు, ప్రత్యర్థి వర్గం మీద ఇట్లాంటిది దమనకాండను కూడా పెంచేటప్పటికి లోకల్గా వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు ఆయన మొన్న 17వ తారీఖున మీరు అన్నట్టు అక్కడికి ఏది మన స్టేట్ డల్లాస్కి వెళ్ళాడు. వాళ్ళ అబ్బాయి ఉన్నాడని చెబుతున్నారు. సరే, వాళ్ళ అబ్బాయి కూడా ఉంటే ఉండొచ్చు, గ్రాడ్యుయేషన్ ఫంక్షన్ ఏదైనా ఉండొచ్చు, లేదా వాళ్ళ అబ్బాయిని చూడటానికి వెళ్ళి ఉండొచ్చు. విజిటర్స్ వీసా ఇవ్వడానికి పెద్ద అభ్యంతరం ఏమి ఉండదు.
విజిటర్స్ వీసా మీద వెళ్ళొచ్చు. కానీ ఇప్పటికే ఒక 20 కోట్ల దాకా ఆయన పెట్టుబడులు పెట్టాడని చెబుతున్నారు. ఆ యార్లగడ్డ వెంకట్రావు ఈయనకి ప్రత్యర్థిగా ఉన్న వ్యక్తి వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలో చేరిన వ్యక్తి ఏమో అమెరికాలో డబ్బులు సంపాదించి ఇక్కడికి తీసుకొచ్చి ఖర్చు పెడుతున్నాడు నియోజకవర్గంలో అని చెప్తున్నారు. నియోజకవర్గంలో అక్రమ మార్గాల ద్వారా సంపాదించిన వంశీ ఈ డబ్బును తీసుకెళ్ళి అమెరికాలో పెట్టుబడులు పెట్టి అమెరికాలో EB-5 వీసాకి గ్రీన్ కార్డు కూడా ప్రాసెస్ అయిపోయిందని కూడా చెప్తున్నారు. అయిపోయి కూడా ఉండొచ్చు, ఎందుకంటే అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడితే ఇండియాలో లాగా లేట్ ఉండదు. ఎప్పుడైనా సరే సింగిల్ విండో సిస్టమ్గా అయిపోతాయి. సపోజ్ 9 కోట్లు కనుక ఇన్వెస్ట్మెంట్ పెట్టాము, 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చామనే సర్టిఫికేట్ కనుక పుట్టిందనుకోండి, వెంటనే EB-5 ఇష్యూ చేసేస్తారు. EB-5 ఇష్యూ చేసిన 1 year తర్వాత ఆయన అక్కడ ఉండాలేకపోయినా కూడా గ్రీన్ కార్డ్ కూడా ఆటోమేటిక్గా ఇష్యూ అయిపోద్ది కదా. అట్లాగే ఇప్పుడు గ్రీన్ కార్డ్ కూడా ఆయన పొంది ఉన్నాడు అనుకోండి, ఫ్యామిలీతో సహా వెళ్ళిపోయినా కూడా ఇప్పుడు ఆయన ఇక్కడ ఉండి గన్నవరంలో గతంలో ఒక రాజుగా బతికిన పూలమ్మిన సాటి కట్టెలమ్మాల్సిన పరిస్థితికి వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన శాశ్వతం అనుకుని నమ్మి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడమంటే ఏది చేయమంటే అది చేశాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఆయనే శాశ్వతం కాదని ఇప్పుడు తేలిపోయింది. తనకి గన్నవరంలో కూడా ఎప్పుడు కూడా తిరుగులేని ఒక ఇది ఉంటుంది అనుకున్నాడు పట్టు. కానీ మొన్న పరిగెత్తి పోలీసుల దగ్గరికి వచ్చేసి గబాలను తప్పుకుని వెహికల్ ఎక్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. లేకపోతే కొట్టేసేవాళ్ళు. ఎవరిదైనా కొంతకాలమే సాగుతుంది హవా అనేది. తెలంగాణలో చెప్తారు చూడండి, ఎవరి హవా అయినా కొన్నాళ్ళ జరుగుతుంది, ఆ తర్వాత ఎవరైనా మనం డౌన్ అయిపోతారు. అట్లాగే ఇవాళ పరిస్థితులు అక్కడ అనుకూలంగా లేవు కాబట్టి ఆయన కూడా ఇక అక్కడ సర్దుకోవడానికి పెద్ద ఇదే ఉండదు. నేను అనుకోవటం ఇప్పుడు పిల్లాడి కోసం వెళ్ళాడని కొంతమంది చెప్తున్నప్పటికీ కూడా ఒక్కోసారి వచ్చినా కూడా మళ్ళీ వెళ్ళే అవకాశం ఉంటుంది. అల్టిమేట్గా ఆయన అక్కడ సెటిల్ అయినా కూడా పెద్ద ఆశ్చర్యకరమైన విషయం లేదు. ఇక్కడ ఆయన మొన్న ఎలక్షన్లోనే నేను ఇక నెక్స్ట్ ఎలక్షన్లో పోటీ చేయను, సీతా మహాలక్ష్మి అని వాళ్ళ అదే పార్టీలో మొదటి నుంచి ఉన్న ఒక మహిళ ఉంది, ఆమె పోటీ చేస్తుంది, ఆమెకు నేను మద్దతు చెప్తానని ఇండైరెక్ట్గా చెప్పేశాడు. తనకి ఇదే ఆఖరి ఎలక్షన్ అని. అంటే వల్లభనేని వంశీ ముందే అనుకున్నారా ఇలా ఓడిపోతాము గన్నవరంలో అని చెప్పేసి అని? అందుకోసమనే డల్లాస్లో అమెరికాలో పెట్టుబడులు పెట్టారా? ఇప్పుడే మొదటిసారా? ఇంతకు ముందు వేరే పార్టీలో ఎప్పుడైనా ఎవరైనా కూడా ముందు చూపుతూ ఉంటున్నారు ఇవాళ. ఎందుకంటే ఏది శాశ్వతం కాదనే తెలుసు. చాలామంది అమెరికాలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ఉండే కంటే ఒక నియంతృత్వ ప్రభుత్వంలో ఏమాత్రం వ్యక్తి స్వేచ్ఛ లేకుండా, ఆత్మగౌరవం లేకుండా, వాళ్ళు ఏది చెప్తే అది చేయాలి, కూర్చోమంటే కూర్చోవాలి, ఉంచోమంటే పోలీసులతో అక్రమ కేసులు పెట్టించడం, వేధించడం, వ్యాపారాలు చేయకుండా ప్రతిబంధకాలు సృష్టించడం, ఎన్ని జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో గత 2019 ఎన్నికల నుంచి. అందుకని చాలామంది అమెరికా ఎవరి అవకాశాన్ని బట్టి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కొంతమంది ఇతర రాష్ట్రాలకి, పొరుగు రాష్ట్రాలకు కూడా వెళ్ళిపోతున్నారు ఆస్తులు అమ్ముకుని. ఎందుకంటే ఇక్కడికన్నా బయట రాష్ట్రంలో స్వేచ్ఛగా బతకొచ్చని. అక్కడ యూత్ కూడా ఉండలేకపోతున్నారు. విజయవాడ అనేది ఒకప్పుడు చాలా స్వేచ్ఛగా బతికిన ప్రదేశం. అక్కడ యూత్ కూడా హైదరాబాద్ వచ్చి ఏదో ఒక జొమాటో లాంటి సాట్ అయినా చేసి బతుకుతున్నారు, కానీ విజయవాడలో ఉండటానికి ఇష్టపడట్లా. ఎందుకంటే పోలీసుల అణిచివేత కింద బతకాల్సి వస్తుంది. ప్రభుత్వం ఎవరన్నా ప్రభుత్వానికి కొంచెం వ్యతిరేకం మాట్లాడారంటే వెంటనే వాళ్ళ మీద కేసులు పెట్టేస్తున్నారు. మొన్న చూశారు కదా, గులకరా ఇసిరారిని ఒక ఒడ్డెర కాలనీ మీద, బస్తీ మీద దాడి చేసి యూత్ అందరినీ పట్టుకెళ్ళిపోయారు సింగనగర్ దగ్గర అమ్మ. కాబట్టి అక్కడ పరిస్థితులు అట్లా ఉన్నాయి. కాబట్టి వంశీ గారే కాదు, చాలామంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, నాయకులు కూడా చాలామంది ఇప్పటికే కొన్ని ఫారిన్ కంట్రీస్ వెళ్ళిపోయి కొన్నాళ్ళు కొంచెం కాలక్షేపం చేసి వద్దామనే ఉద్దేశం మీద ఉన్నారు. ఇక్కడ ప్లేస్ చేయలేరు. ఎందుకంటే నిన్నటి రాక ప్రజల మీద దాష్టీకాలు చేసిన వ్యక్తులు ఎలా తిరగలుగుతారు అక్కడ? సో మరి వల్లభనేని వంశీ ఎలక్షన్స్ అయిన తర్వాత డల్లాస్లో తేలారు అంటే కనీసం ఇలా వెళ్తున్నామని కానీ ఇంటిమేషన్ కానీ క్యాడర్కి చెప్పడం కానీ అలాంటిది ఏం జరగలేదు. సో మరి ఇదంతా ఓటమి భయంతోనా, లేకపోతే ఇక్కడ నుంచి కంప్లీట్గా అక్కడ మకం మార్చడానికి కోసం ప్లాన్స్ అనేది వార్తలు వస్తున్నాయి? చూద్దామండి అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది. థ్యాంక్ యూ సో మచ్ దుర్గా కుమార్ గారు. థ్యాంక్ యూ అమ్మా. సౌజన్య మన వీక్షకులు కూడా నమస్కారం.